జనగామ జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ను ప్రారంభించారు డీజీపీ శివధర్ రెడ్డి. రాష్ట్రంలో భరోసా సెంటర్లు ప్రారంభించి 10 ఏళ్లు అవుతుందన్నారు డీజీపీ. భరోసా సెంటర్లు చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయని వివరించారు. తెలంగాణలోని భరోసా సెంటర్లను చూసి ఇతర రాష్ట్రాలు ప్రారంభిస్తున్నాయని చెప్పారు డీజీపీ శివధర్ రెడ్డి. సుమారు 10 ఏళ్ల కింద తెలంగాణ రాష్ట్రంలో భరోసా సెంటర్ను హైదరాబాద్లో మొదలుపెట్టినాము. అట్లా అక్కడ ఏంటంటే పోలీసులు తక్కువ, బయట నుంచి ట్రైనింగ్ అయినటువంటి సైకాలజిస్టులు, లాయర్సు, తర్వాత సోషల్ యాక్టివిజం చేసిన వాళ్ళు ఇందులో సభ్యులుగా ఉంటారు. వాళ్ళకు వచ్చి ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళకున్న సమస్యలు వాళ్ళు చెప్పుకుంటారు. యాక్చువల్గా వాళ్ళతో గంటల తరబడి కూర్చొని వాళ్ళతోని వాళ్ళ భాషలో వాళ్ళకు అవసరమైనటువంటి విధంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలన్నీ వాళ్ళ యాక్చువల్గా గృహహింసలకు గురైనప్పుడు ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళకు ఎట్లా వాళ్ళు ఫేస్ చేశారు, వాళ్ళు ఎట్లా ఎవరు బిహేవ్ చేసిన వాళ్ళతో అవన్నీ బయట చెప్తారు అన్నమాట. సో ఆ విధంగా కేసు బుక్ అయిన తర్వాత వాళ్ళని కేసు బుక్ అయినప్పటి నుంచి ఛార్జ్ షీట్ అయినంత వరకు కూడా, అట్లాగే తర్వాత కోర్టులో ఛార్జ్ షీట్ అయిన తర్వాత కోర్టులో కేసు ట్రయల్కి వచ్చినప్పటి వరకు కూడా మొత్తం ఈ భరోసా సెంటర్ వాళ్ళు వెనుకబడి ఉంది ఆ కేసును ముందుకు తీసుకుపోతారు. సో పోలీస్ స్టేషన్ యొక్క పాత్ర తక్కువ. ఛార్జ్ షీట్ వేసే వరకు, ఎఫ్ఐఆర్ బుక్ చేసే వరకు పోలీస్ స్టేషన్ పాత్ర ఉంటుంది, కానీ మిగతా విషయాల్లో మొత్తం వీళ్ళే చూస్తారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ట్రైన్ సైకాలజిస్ట్ కాబట్టి వాళ్ళకు వాళ్ళ పిల్లలతోని, తర్వాత పెద్దలతో, ముఖ్యంగా ఆడవాళ్ళతో ఎట్లా హ్యాండిల్ చేయాలో, ఎట్లా మాట్లాడాలో వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ఇది పెట్టినాము. ఇది చాలా సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఇది భారతదేశంలోనే. ఈ భరోసా సెంటర్ స్టార్ట్ అయిన తర్వాత భారతదేశం మిగతా చోట్ల కూడా దీన్ని అనుకరించారు. చాలా ప్లేసుల్లో ఈ